అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది కూడా 225/450 MWH కుప్పం 220 kV సబ్స్టేషన్ దగ్గర 50 మెగావాట్ల నుంచి 100 MWH అంటే కుప్పంలో మేము ఒక ప్రయోగం చేయాలనుకుంటున్నాం. మీరు కూడా వర్కౌట్ చేసిన తర్వాత ఆలోచిస్తాం. ఎవ్రీ ఇంటికి సోలార్ పెట్టి అదే మాదిరిగా ఎంత కావాలనో అంత పవర్ అంతా అక్కడే జనరేట్ చేసి సోలార్ ద్వారా ఈ బ్యాటరీ కూడా పెట్టి పీక్ లోడ్ ఫ్యాక్టర్ని బ్యాలెన్స్ చేయడానికి బయట నుంచి రాకుండా అక్కడే సప్లై చేసే విధంగా ఈ బ్యాటరీ మ్యాచ్ చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పని చేసుకునే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. పంప్డ్ ఎనర్జీ కంటే బ్యాటరీ ఎనర్జీ కాస్ట్ ఎక్కువ, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ నేను చూసినప్పుడు ఒక ఎక్సర్సైజ్ మీకు చేశాం. ఆ ఎక్సర్సైజ్ మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్గా కరెంటు ఛార్జీలు ఎట్లా పెరుగుతున్నాయి అన్నప్పుడు 2014 నుంచి 17-18 వరకు ఆవరేజ్ ₹4.40, ₹4.55, ₹4.28, ₹4.40, ₹4.40, మొత్తం ₹4.41 ఉంది యూనిట్ ఆవరేజ్ కాస్ట్. యూనిట్ కాస్ట్ ఇది ప్రొడక్షన్ కాస్ట్ ఆవరేజ్. పర్చేసింగ్ కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ కంటే పర్చేసింగ్ కాస్ట్ ఒకటి ఐడియల్ ఉంటుంది, ఒకటి థర్మల్ ఉంటుంది, ఇంకోటి విండ్ ఉంటుంది, ఒకటి ప్రైవేటు, ఒకటి గవర్నమెంట్, అన్నీ కలిపి ఇక్కడికి 19-20కి 23-24కి వస్తే 21-22 5.5, 22-23 7.77, 23-24 7.61, ఆవరేజ్ కాస్ట్ ₹6.90. ఇక్కడ ₹6.90, అక్కడ ₹4.41, ₹1.50 పెరిగింది. ఈ భారం ఎవరు మోయాలి? ప్రజలే మోయాలి. ఎన్ని కోట్ల నేను లెక్కేసి మళ్ళీ చెప్తాను. ఇక్కడ వచ్చింది ఏంటంటే దిశ, ఇక్కడే నాలెడ్జ్. అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు కూడా క్యూరియాసిటీగా వింటున్నారు, సంతోషం. వినడమే కాదు అర్థం చేసుకొని మనం అందరం కొన్ని కొత్త ఆలోచనలు మీరు ఇస్తే ఐ విల్ వెరీ హ్యాపీ. మా డిపార్ట్మెంట్ కూడా నేను ఎప్పుడు పరీక్షలు పెడతానే ఉంటా. ఇప్పుడు కూడా పరీక్షలు పెట్టా, కొంతవరకు తయారు చేసుకొని వస్తున్నారు. ఇవన్నీ ఒక పేపర్ కూడా తయారు చేసి మీకు అందరికి ఇస్తాం. సోలార్ ఉత్పత్తి చేయాలంటే యాజ్ ఆన్ టుడే అరౌండ్, నేను ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సప్లయర్ని బట్టి, కాంపిటీషన్ బట్టి వస్తుంది. ₹2.60. విండ్ తయారు కావాలంటే ₹3.60. థర్మల్ చేయాలంటే ₹7.06, ₹7.5-8 కూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి. పిట్ హెడ్, ఎక్కడైతే కోల్ మైన్ ఉంటే అక్కడ కానీ ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి నేరుగా ట్రాన్స్మిషన్లో తీసుకొస్తే ₹1 తగ్గుతుంది. అదే అక్కడ పెట్టకుండా కోల్ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేస్తానంటే ₹1 పెరుగుతుంది యూనిట్కి. దట్ ఈస్ ది మనీ.